రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పెంపు ఇదంతా కూడా జరిగే అవకాశం ఉంది అని చర్చ అవుతుంది. మీరు ప్రిపేర్ అయి ఉన్నారా దానికి? అవుతాయా అనుకుంటున్నారా మీరు? ఇప్పుడైతే మాకు వస్తున్న సమాచారం ప్రకారంగా వివిధ సోర్సెస్లో తెలుస్తున్నది, తప్పకుండా రీఆర్గనైజేషన్ అవుతుంది, సీట్లు పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్ జరుగుతుందని పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగా పార్టీ కూడా ప్రిపేర్ అవుతుంది. నిజానికి మాకున్నంత లీడర్షిప్ కానీ క్యాడర్ కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు. అది జరిగితే మా పార్టీకి మేలవుతుంది. హరీష్ గారు, అంటే ప్రధానంగా మీ పార్టీకి వస్తున్న సవాల్ కానీ ఇబ్బంది కానీ మీ మీద, కేటీఆర్ గారి మీద, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారి మీద కేసులు, విద్యుత్ కమిషన్ కానీ, కాళేశ్వరం కమిషన్, రకరకాల ఫోన్ ట్యాపింగ్ అయితే అదొక ప్రహసనంగా నడుస్తూనే ఉంది. అవన్నీ కంటిన్యూ మీ మీద ఇన్ని కేసులు అవుతుంటే ఇంకా టైట్ అవుతుంది కదా. ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కొద్దీ మిమ్మల్ని అందరినీ టైట్ చేసే అవకాశం. ప్రజలు అర్థం చేసుకుంటున్నారండి. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్లో పడంగానే ఒక నోటీస్ వస్తుంది, ఒక సిట్ అంటాడు, కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తాడు, లేకపోతే కేసీఆర్ గారి మీద కమిషన్ అంటాడు, లేకపోతే హరీష్ రావుకు నోటీస్ అంటాడు. అంటే ఆయన కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా తన తప్పిదాలను, ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. బట్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. అల్టిమేట్గా ఇవాళ వరకు కాళేశ్వరం ఏమైంది, హైకోర్టు కొట్టిపడేసింది కదా. కాళేశ్వరం కమిషన్ కొట్టుడు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు కదా. విద్యుత్ కమిషన్ 2.5 సంవత్సరాలు అయింది. ఎందుకు కమిషన్ రిపోర్ట్ ఇవాళకి బయట పెట్టలేరు? నిజంగా అందులో ఏమైనా ఉండుంటే కమిషన్ రిపోర్ట్ బయటపెట్టి ఈ పాటికి మమ్మల్ని బదనాం చేయకపోతుండేనా? అట్లా ఇవన్నీ కూడా కేవలం రాజకీయ దుష్ప్రచారం. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడినారు. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అటువంటిది ఏదన్నా ఒకటి పెట్టి మా మీద బదనాం చేయాలి. ఇప్పుడు ఏమైనా దొరికితే నిడిచిపెట్టారా అసలు? అందుకే ఏం దొరకలేదు కనుక ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నా, వాళ్ళు చేస్తలేరు అని వాళ్ళ మీద నీకేం దొరకలేదు కదా. నీకు దొరికింటే, కేసులో బలం ఉంటుంటే నువ్వే సాక్ష్యాధారాలు పెడదు, ఛార్జ్షీట్ వేద్దు, అరెస్ట్ చేద్దు. నీకేం దొరకలేదు కనుక ఇప్పుడు దొరకలేదు అని చెప్పలేవు. ఇక ఏం చేయాలి? సిబిఐకి ఇచ్చిన అని సిబిఐ మీద నెట్టేసి వాళ్ళు ఏదో చేస్తలేరు అని చెప్పి తాను తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా ఆయన ప్రయత్నం చేస్తారు. పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. అల్టిమేట్లీ ఇంకోటండి, ఫైనల్గా ప్రజల కోణంలో వెదర్ యూ హ్యావ్ డెలివర్డ్ ఆర్ నాట్, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినవా లేదా, ఇది ప్రజలు చూస్తారు. ఈ చిల్లర ప్రచారాలు, ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది రాజకీయ వేధింపుల కిందనే ప్రజలు చూస్తారు. మనం ఇతర రాష్ట్రాల్లో చూసాం, చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తే ఫలితాలు ఎలా వచ్చినాయో మనం చూసాము. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా మనం చూసాము. విజయన్ను ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తే తమిళనాడులో ఎలాంటి ఫలితాలు వచ్చినాయో మనం చూసినాము. ఈ వేధింపుల వల్ల ప్రభుత్వం యొక్క గ్రాఫ్ మరింత వేగంగా పడిపోతుంది తప్ప ప్రభుత్వానికి వచ్చేది ఏమి ఉండదు. ప్రభుత్వం తాను నిలదొక్కుకోవాలంటే సంక్షేమ కార్యక్రమాలను, మెరుగైనటువంటి పాలన ద్వారా తన బలాన్ని పెంచుకోగలుగుతుంది.